మించిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. గతించిన కాలం అంతటిలో హరిబాబు గారి యొక్క జీవితంలో ఆయనకి మీరు ఇచ్చిన గర్భఫలమైనటువంటి కుమారుని విషయంలో మీరు చేసిన మహోన్నతమైన మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కృతజ్ఞత కూడికలో మేమంతా కలిసి మిమ్మల్ని స్తుతించడానికి ఉన్నతమైన మీ యొక్క మాటలను, మీ యొక్క ప్రేమను, మీరు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోవడానికి మా అందరి జీవితంలో మీరు మాకు ఇచ్చిన ఒక మంచి సమయమును బట్టి, ఈ గొప్ప భాగ్యమును బట్టి సంతోషపడుతూ ఉన్నాం. ఈ సమయంలో ఈ యొక్క సందర్భాన్ని ఉద్దేశించి కొన్ని సంగతులు మీ యొక్క గ్రంథం నుండి ఆలోచించాలని ఆశపడుతూ ఉండగా సముచితమైన జ్ఞానమును, బుద్ధిని, వివేచనను మాకు అనుగ్రహించమని, కుమారుని మీరు దీవించి వయసునందును, జ్ఞానమందును, మీరైందును, మనుషులదైందును దినదినము వర్ధిలింప చేయమని, చేరువచ్చిన ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ యొక్క వాక్యం ద్వారా స్పందింప చేయమని వేడుకుంటూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థనడుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఓకే అండి. మరి కుమారుని యొక్క జీవితంలో దేవుడు చేసిన మహోపకారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తమ్ముడు హరి మరి కొన్ని విషయాలు మనకి చెప్పడం జరిగింది. చాలా 2 మాటల్లో దేవుడు కుమారుని గర్భఫలంగా ఇచ్చాడు. అయితే ఇచ్చిన ఆ కుమారుడు 9 రోజుల అంటే ఒక వారంలోనే అనారోగ్యానికి గురి కావటం, ఆపరేషన్కి వెళ్ళటం, ఆపరేషన్ అంతటి విషయంలో చాలా ఆందోళనకరమైన విషయాలు చోటు చేసుకోవటం. అయితే దేవాదేవుడు తన వెన్నంటి ఉండి తన మనవిని, తన ప్రార్థనలను ఆలకించి మరి కుమారునికి జరిగిన ఆపరేషన్ అంతటిలో కూడా దేవుడు సహాయం చేసి ఈరోజు ఆరోగ్యవంతుడిగా మన మధ్య నిలబెట్టి కుటుంబానికి మనందరికీ దేవాదేవుడిచ్చిన సంతోషాన్ని మనందరితో పంచుకుంటూ ఈరోజు ఈ యొక్క కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. ఓకే అండి. మరి దీన్ని ఉద్దేశించి కొన్ని సంగతులు మనం ఆలోచిద్దాం. నిజంగానండి, ఈ భూమి మీద భార్యాభర్తలుగా, దంపతులుగా ఉన్న ప్రతి ఒక్కరిని, వివాహ వ్యవస్థ ద్వారా జతపరచబడిన ప్రతి ఒక్కరిని తగిన సమయంలో దేవుడు జ్ఞాపకం చేసుకొని గర్భఫలం అనే బహుమానాన్ని ఇవ్వటం మనం అందరి జీవితాల్లోనూ మనం చూస్తూ ఉంటున్నాం. గర్భఫలం అనేది దేవుడిచ్చే బహుమానమని, గర్భఫలం పొంది ఈ భూమిని నిండించి ఈ భూమి అంతా నరజాతి విస్తరించాలని ప్రారంభ దంపతులనే దేవుడు ఆశీర్వదించాడని, అంటే ఒక గర్భఫలం అనే బహుమానం వచ్చిందనంటే అది దేవుడిచ్చిన బహుమానం మాత్రమే కాదు, దేవుని యొక్క ఆశీర్వాదము అని కూడా మనం గమనించాలని ఆదికాండం నుండి కొన్ని సంగతులు మనం ఆలోచించుకుంటూ వస్తే మనకి చాలా విషయాలు మనకు అర్థమవుతుంటాయి. ఏమండి, ఇలా ప్రతి ఒక్కరిని దేవుడు ఈ భూమి మీద ఆయా తల్లిదండ్రుల గర్భాల గుండా పుట్టిస్తున్నాడు. పుట్టించిన దేవుడు తల్లి గర్భంలో ఈ నిర్మాణం నిర్మించబడుతున్నప్పుడే ఆ పుట్టబోయే ఆ కుమారుడు కానీ, పుట్టబోయే ఆ కుమార్తె కానీ ఎంతకాలం ఈ భూమి మీద జీవితాన్ని కొనసాగించాలన్నది కూడా తన గ్రంథంలో లిఖితం చేస్తున్నాడు. అంటే ఎన్ని దినాలు ఈ భూమి మీద మనిషి బ్రతకాలన్నది ప్రతి మనిషి యొక్క ఆయుష్కాలాన్ని దేవుడు తల్లి గర్భంలో ఉండగానే నియమిస్తున్నాడు. ఆయన నియమించిన ఆయుష్కాలంలో ఈ భూమి మీద మనిషి తన జీవితాన్ని కొనసాగించాలి. పుట్టింది మొదలుకొని ఈ భూమి మీద తన జీవితాన్ని కొనసాగించే ఈ క్రమంలో ఆ మనిషికి ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అనారోగ్య పరిస్థితులు ఎదురవుతాయి. మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధంతో కూడుకున్నది, యుద్ధ దినాల్లో లాంటిది మనిషి యొక్క ఆయుష్కాలం. ఏమంటే జీవిత దినాలు యుద్ధ దినములు వంటివి. జీవితకాలం అంతా కూడా మనిషి ఎన్నో సమస్యలతో పోరాడుకుంటూ తన జీవితాన్ని కొనసాగించాలి అని లేఖనాల్లో, బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. ఏమండి, దేవుడు బహుమానంగా ఇవ్వగా, దేవుడు గర్భఫలం అనే బహుమానంగా ఇవ్వగా మన తల్లిదండ్రులు లేక స్త్రీలు ఏం చేస్తున్నారంటే పిల్లల్ని కంటున్నారు. ఆ కన్న పిల్లలు ఎలా బ్రతుకుతారు ఈ భూమి మీద అని అంటే ఆనందంగా బ్రతుకుతారు అని దేవుడు రాయించలేదండి. భూమి మీద స్త్రీలు కంటున్న పిల్లలు అందరూ ఆనందంగా జీవితకాలం అంతా సంతోషంగా బ్రతుకుతారు అని అనలేదు బైబిల్లో.
ఏమన్నాడు అని అంటేనండి, యోబు గ్రంథము 14 అధ్యాయం ప్రారంభ వచనాన్ని మనం చదివితే, స్త్రీలు కనిన వారు అన్న పదం అక్కడ ఉంటుంది చూడండి. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడే మిక్కిలి ఆనందము పొందును, మిక్కిలి సంతోషము పొందును అని లేదు అక్కడ. ఏమండి, చదవండి గట్టిగా. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందుతాడట. ఏమవుతాడు? మిక్కిలి బాధ నొందును. మిక్కిలి బాధ నొందును, మిక్కిలి బాధ నొందుతాడట. స్త్రీ కనిన నరుడు అంటే పుట్టింది మొదలుకొని నరుడికి ఏముంటాయి? బాధలు ఉంటాయి. ఈ వచనం నాకెందుకు గుర్తొచ్చిందంటే, ఇప్పుడే కదండి అరి చెప్పాడు 9 రోజుల్లోనే వాడికి అబ్బో మనం భరించలేని, మనం ఊహించిన బాధలోకి వెళ్ళిపోయాడు. అంటే పుట్టినప్పటి నుంచే, రోజుల వయసు నుంచే వాడికి ఏమవ్వాయి? ఆ పసిబిడ్డకి, ఆ పసికొందకి బాధలు ఎదురవ్వాయి. చాలా బాధ. ఏమండి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. నిజమా అని అంటే లేఖనాల్లో రాయించాడు, స్త్రీకైన నరుడు ఏమవుతాడట? ఏమవుతాడు? మిక్కిలి బాధ నొందుతాడు అతని బ్రతుకు దినాల్లో అని చెప్తున్నాడు. నిజంగానండి, ఈ బిడ్డ పుట్టింది మొదలుకొని మిక్కిలి బాధపడ్డాడు. ఆ బిడ్డతో పాటు ఇప్పుడు సాక్ష్యం చెప్పాడే ఆ బిడ్డ తండ్రి హరిబాబు అనేక బాధలు పడ్డాడు. ఈ బాధలు అన్నింటిలో కూడా మరి దేవుడు ఏమైనా సహాయం చేస్తాడంటారా? బాధ కలుగుతుంది, బాధ పడతారు పుట్టిన వాళ్ళు అని బైబిల్లో చెప్పారు. ఓకే, పుట్టిన పిల్లలు బాధపడుతున్నప్పుడు మరి దేవుడు ఏం చేస్తాడు? గర్భఫలం ఇచ్చింది ఆయనే కదండి, పుట్టిస్తున్నది ఆయనే కదండి. పుట్టిస్తున్నది ఆయన అయినప్పుడు, గర్భఫలం ఇచ్చింది ఆయన అన్నప్పుడు, ఇంతకాలం బ్రతకాలని ఆయుష్కాలాన్ని కూడా నియమించింది ఆయన అయినప్పుడు, మరి జీవిత దినాలలో ఈ మనుషులు బాధపడుతున్న వేళ మరి దేవుడు ఏం చేస్తాడు అని అంటే 66వ అధ్యాయము యెషయా గ్రంథం చదవండి ఒకసారి. 66 అధ్యాయము లేకపోతే 63 అధ్యాయం చదవండి, 9వ వచనం. యెషయా గ్రంథము 63 అధ్యాయం 9వ వచనం. తర్వాత మిగిలిన కొన్ని విషయాలు చదువుకుంటూ ముందుకు వెళదాం. వారి యావత్ బాధలో 63:9 వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఏమంటే తన పిల్లలు బాధపడుతుంటే దేవుడు కూడా బాధపడతాడట. ఏమండి, దేవుడు సంతోషపడ్డాడు. ఇక్కడ ఇశ్రాయేలు గురించి చెప్తున్నాడు. ఇశ్రాయేలులని తన పిల్లలు బాధపడుతుంటే తను కూడా ఏం చేశాడట? బాధ నొందెను. ఏ బాధలో? యావత్ బాధలో. ఇంతకుముందు ఏ బాధ ఎదురవుతుందని చదువుకున్నాం? మిక్కిలి బాధలోకి వెళ్తారు మనుషులు. ఏమండి, ఇక్కడ కూర్చున్న మన అందరం కూడా ఏదో ఒక సందర్భంలో ఇలాంటి మిక్కిలి బాధలోనికి వెళ్ళిన వాళ్ళమే కాదంటారా? చెప్పండి. ఏమంటే నాకు ఎప్పుడు మిక్కిలి బాధ రాలేదండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటారా? మీరు ఈ జీవిత ప్రయాణంలో, ఇన్ని సంవత్సరాల మీ ప్రయాణంలో మిక్కిలి బాధ కలిగిన సందర్భాలు లేవంటారా? ఖచ్చితంగా ఉంటాయి. ఆ మిక్కిలి బాధలో, ఆ యావత్ బాధలో దేవాది దేవుడు విడిచిపెట్టక ఏం చేస్తాడట? బాధపడేవారితో కూడా ఆయన బాధపడతాడట. బాధపడేవారితో కూడా ఆయన బాధపడతాడట. బాధపడి ఏం చేస్తాడు ఆయన? చదవండి. ఆయన సన్నిధి దూత వారిని రక్షించును. ఏం చేస్తాడంటే ఆ బాధలో వాళ్ళ మరణానికి వెళ్ళిపోకుండా, ఆ బాధలో వాళ్ళు ఏమండి భయంకరమైన మానసికమైన కృంగుబాటులోకి వెళ్ళిపోకుండా, ఆ బాధలో మనోధైర్యాన్ని ఇచ్చి, ఆ బాధలో తగిన సహాయాన్ని అందించి దేవుడు ఏం చేస్తాడట? తన దూతను పంపించి తన సంరక్షణ చేత వాళ్ళని ఏం చేస్తాడు? రక్షిస్తాడట. వదిలేడటండి. తన రక్షణను, తన సహాయాన్ని, తన సంరక్షణను ఇస్తాడట. ఇక తర్వాత ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించెను. ఏం చేస్తాడట? ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచిస్తాడట. ప్రేమ తాళిమి చూపించి ఆయన విమోచిస్తాడట. ఆ మిక్కిలి బాధలోకి వెళ్ళిపోయినప్పుడు అండి ప్రేమ చూపించే వాళ్ళు ఉండరు. బాగున్నప్పుడు అందరూ ప్రేమ చూపిస్తారు. ఏమండి, మీకు బాగా తెలిసిన సందర్భం కరోనా వచ్చినప్పుడు ప్రేమ చూపించింది ఎవరండి? ఏమండి, కరోనా చాలామందిని పలకరించింది గత 3 సంవత్సరాల క్రితం.
అవునా కదా? ఆ సందర్భంలో ప్రేమ చూపించిన వాళ్ళు అందరూ దూరం అయిపోయిన వాళ్ళు అందరూ అందరూ దూరం అయ్యారు. ఏమండి? సామాజిక దూరం పాటించండి అంటే చాలా దూరం పాటించారు చాలామంది, అవునా కదా? కానీ అలాంటి వేళ, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లోకి మన జీవితాలు నెట్టబడిన వేళ దేవుడు మన బాధలో ఆయన కూడా బాధపడి ఆయన ఏం చేస్తున్నాడట? తన ప్రేమను చూపించి తన తాళిమి చేతను ప్రేమ చేతను ఏం చేస్తున్నాడట? మనల్ని ఆ బాధలో నుండి, ఆ రోగం నుండి, ఆ భయంకరమైన ప్రాణాంతకమైన పరిస్థితుల నుండి మనల్ని ఏం చేస్తాడట? బయటికి తీసుకొస్తాడట, విమోచిస్తాడట. ఇంకా పూర్వదినములలో అన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చిన ఏం చేస్తున్నాడు? వల్ల ఎత్తుకుంటున్నాడట. ఏడిస్తే ఏం చేస్తాం? పిల్లల్ని ఎత్తుకోవడం. మన బాధ వచ్చి ఏడుస్తుంటే మనల్ని ఎత్తుకున్న పరలోకపు తండ్రి ఆయన ఏం చేస్తున్నాడట? మనం బాధ వస్తే ఏడుస్తుంటే, అందరూ దూరం అయిపోతుంటే, అందరూ మాకెక్కడ అంటుకుంటుందా అని వెళ్ళిపోతుంటే దేవుడు ఏం చేస్తున్నాడట? ఎత్తుకొని లాలిస్తున్నాడట. ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చినవాడు ఆయన. ఇన్ని సంవత్సరాల మన ప్రయాణంలో ఇలాంటి పరిస్థితులు గుండా మనం ప్రయాణం వెళుతున్న వేళ దేవుడు మనల్ని ఎత్తుకుంటూ మోసుకుంటూ వస్తేనే మనం నడుచుకుంటూ వచ్చాము ఇక్కడికి, ఏమండి? లేదంటే ఆయనే ఎత్తుకోకపోతే, ఆయనే మోయకపోతే మనల్ని మోసేద్దరు, మనల్ని ఎత్తుకుందరు, ఏమంటే వేరేగా, అవునే కదా? కానీ దేవాదేవుడు అంటే నిజంగా ఆయన ప్రేమ, ఆయన తాళిమి చూపించి మనల్ని వాటన్నింటి నుండి విమోచించి ఈరోజు చక్కగా ఆరోగ్యాన్ని కోలుకొని మనం చక్కగా ఈరోజు నడుచుకుంటూ చక్కగా ఇక్కడికి వచ్చి ఈ ఆనందకరమైన వాతావరణంలో మనం కూర్చోవడానికి దేవాదేవుడే ఏం చేశారట? ఈ కార్యక్రమాలన్నీ చేసిరటండి. ఇది మన జీవితంలో హరిబాబుకి ఇచ్చిన బాబు జీవితంలోనే కాదు, ఏమండి? హరిబాబుకి ఇచ్చిన ఆ చిన్ని బాబు జీవితంలోనే కాదు, ఇక్కడ కూర్చున్న మన అందరి జీవితంలో కూడా దేవుడు చేశాడు. ఆయన మన అందరికీ కూడా ఎవరి జీవితంలో ఏం చేశారనేది ఆలోచించుకుంటూ వెళితే ఎవరికి వాళ్ళకి అర్థమవుతున్నాడు. ఆ బాధలో ఏమన్నాను నేను? ఆ యావత్ బాధ అంటే చాలా ఎక్కువ బాధ, మిక్కిలి బాధ అంటే చాలా ఎక్కువ బాధ. ఆ బాధలో ఏమైపోతారు? తల్లిదండ్రులు దూరం అయిపోవచ్చు, ఏమండి? భార్యాభర్తలు అనుకున్న వాళ్ళే దూరం అయిపోవచ్చు, పిల్లలు దూరం అయిపోవచ్చు, బంధువులు దూరం అయిపోవచ్చు, నీకోసం నేను ప్రాణమైన ఇస్తానని స్నేహితులు దూరం అయిపోవచ్చు. ఇలా ఎన్నో బంధాలు ఉన్నాయి మనకి. ఆ బంధాలు కలిగిన వాళ్ళందరూ దూరం అయిపోవచ్చు. కానీ దేవుడు మాత్రం దూరం అవ్వడం. దేవుడు చెప్తున్నాడండి, నీకు ఆ బాధ కలిగిన వేళ నిన్ను కరుణించకుండా నిన్ను నీ తల్లే మర్చిపోవచ్చు అంటున్నాడు. ఏమండి? వీడికి నీ చాలా బాధ వచ్చింది. ఆ బాధ వచ్చిన వేళ మరి తల్లి కూడా దగ్గర లేని పరిస్థితి. అందుకనే ఆ పోస్టర్లో ఒకటి వేశారు. ఏమని వేశారు? కన్న తల్లి నిన్ను మరిచినను నేను నిన్ను మరువను. అదిగో చూడండి, వాడి ఫోటో వేసి అది వేశారండి. నిజంగానండి, తల్లి ప్రేమకు నోచుకోలేదు, దూరం అయ్యాడు. తల్లి ఆ బాధలో వాడిని లాలించే పరిస్థితి లేదు. అలాంటి వేళ మరి దేవుడు అంటున్నాడు 49:15 యెషయా గ్రంథంలో ఏమంటున్నాడు ఆయన? ఇప్పుడే మీరు చదివారు, యావత్ బాధలో ఆయన ఆదుకుంటాడని, ఆయన ప్రేమ చూపిస్తాడు, బాధలో ప్రేమ చూపిస్తాడు, విమోచిస్తాడని. ఆ బాధలో తల్లే మరి ఆ బిడ్డను సాకే పరిస్థితి లేని వేళ దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి అక్కడ. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అన్నాడండి. నేను నిన్ను మరువను. తల్లి కరుణ లేదు, తల్లి ప్రేమ లేదు, కానీ దేవుని కరుణ ఉంది, దేవుని ప్రేమ ఉంది. దేవుడు మరిచిపోకుండా ఆ బిడ్డను వెన్నంటి ఉండే ఆ జరిగిన ఆ వైద్యం అంతటిలో, ఆ జరిగిన ఆపరేషన్ అంతటిలో, ఆ హాస్పిటల్లో ఉన్న కాలమంతా కూడా దేవుడు ఆ బిడ్డను కంటికి రెప్పవలే తన ప్రేమను చూపించి తాళిమి చేతను వీటన్నింటి చేత ఏం చేశాడు? బిడ్డను సంరక్షించాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఏమండి? నిజమా కాదా? ఇదంటే నిజమే. ఎన్నోసార్లు మనం చదివి ఉంటాం, కానీ ఇలాంటి కొందరి జీవితాల్లో ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం. ఈ వచ్చిన ఎన్నో సందర్భాలు మనం చదువాం, కానీ ఈ బిడ్డ జీవితంలో ప్రత్యక్షంగా చూసాం మనం. ఏమండి? తల్లిగా ఆయనే ఉండి
ఏమండి, తల్లి చూపించని ప్రేమ, తల్లి చూపించని కరుణ, ఇవి అన్నీ కూడా ఆ బిడ్డ పట్ల దేవుడు చూపించాడట. దేవుడు చూపించాడట. ఎలా చూపించాడు దేవుడు అన్నది మీరు ఆలోచిస్తానండి. ఆ పక్కనే 63 అధ్యాయం చూడండి, యెషయా గ్రంథంలోనే, యెషయా గ్రంథం 63 అధ్యాయం. ఏమండి, తల్లి చూపించలేనంత ప్రేమ దేవుడు చూపిస్తున్నాడా? తల్లి మర్చిపోయినా దేవుడు మర్చిపోడా? మరి ఏం చేశాడు ఇప్పుడు? తల్లిలా ఈయనేమైనా లాలించాడా? తల్లిలా ఈయనేమైనా ప్రేమించాడా? తల్లిలా ఈయనేమైనా ఎత్తుకున్నాడా అన్నది మనం ఆలోచిస్తేనండి. ఇప్పుడు మీ వచనాన్ని చదవండి. 66 అధ్యాయము యెషయా గ్రంథము 13వ వచనం. 66:13 ఏముందండి అక్కడ? ఒకరి తల్లి వానిని ఆదరించినట్లు, తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. నేను మిమ్మును ఆదరించెదను. తల్లి ఆదరణ లేని ఆ బిడ్డను, ఏమండి, ఒకరిని తల్లి ఆదరించినట్టుగా నేను ఆదరిస్తాను అన్నాడు. ఖచ్చితంగా అలాగే ఆదరించాడు. నిజంగా ఈ సందర్భాలన్నీ చూస్తున్నప్పుడు నాకు ఈ వచనాలన్నీ గుర్తొచ్చాయి. నిజమే కదా, బైబిల్లో రాయబడిన మాటలు ఎంత అక్షర సత్యం, ఎంత గొప్ప మాటలు దేవుడు రాయించాడు. నిజంగా మాటలకే పరిమితమా, చేతల్లో కూడా ఉందా ఇది అని అంటే ఖచ్చితంగా చేతల్లో చేసి మన కళ్ళ ముందు ఒక రుజువుని చూపించి తన ప్రేమకు నిదర్శనం ఇదని మనకి ఈరోజు హరిబాబుకి ఇచ్చిన బాబు విషయంలో దేవుడు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాడు తన ప్రేమని. ఏమండి, మళ్ళీ చదవండి ఆ మాట, ఎంత బాగుంది. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను అంటాడండి. నేను మిమ్మును ఆదరిస్తాను. ఒకని తల్లి ఆదరించినట్టుగా నేను ఆదరిస్తాను అంటే తల్లిలా నిజంగానే ఆదరించాడు. ఇంకొక అద్భుతమైన మాట చదివి నేను ఆశ్చర్యపోయానండి. అక్కడే ఇంకొక మాట చదివి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఒక రకమైన ఉద్వేగానికి కూడా గురయ్యాను నేను. అదేంటో చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎలా ఆదరించాడు ఈయన? ఒక తల్లి ఆదరణ, ఒక తల్లి బిడ్డని ఎలా ఆదరిస్తుంది? ఒక తల్లి ఆదరించినట్టుగా ఈయన ఎలా ఆదరించాడు బిడ్డని అని అంటేనండి. ఇప్పుడు మీరు ఏ వచనం చదివారు? మీరు 13 చదివారు. ఆ 12 చివరి భాగం చదవండి. 12వ వచనం చివరి భాగం మీరు చదవండి. చంకను ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడించబడెదరు అంటున్నాడండి. ఏమంటే తల్లి ఏం చేస్తుంది? చంకను ఎత్తుకొని తిరుగుతూ ఉంటుంది. అవునే కదా? అవునండి. ఇక్కడ కూడా బహుశా చంటిపేట తల్లులు ఉంటే చంకను ఎత్తుకొని తీసుకొచ్చి ఉంటారు. అవునే కదా? చంకను పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. అలా చంకను పెట్టుకొని తిరిగాడట దేవుడు బాబుని. అర్థమైందా? ఇక తర్వాత ఒక తల్లి మోకాళ్ళ మీద ఏం చేస్తుంది? ఆడిస్తుంది, ఊపుతుంది, ఉయ్యాలా ఊపుతూ ఉంటుంది మోకాళ్ళ మీద వేసుకొని. పిల్లలు కూడా అలా ఆడించమని అడుగుతూ ఉంటారు తల్లిదండ్రులు. అవునా కదా? మోకాళ్ళ మీద ఆడించమని అడుగుతూ ఉంటారు. ఇక మా సందేశ్ గడు అడుగుతూ ఉంటాడు నన్ను. అంటే మోకాళ్ళ మీద తల్లి ఏం చేస్తాడట? ఆడిస్తూ ఉంటుంది. అవునా కదా? అలా ఆడించాడట, అలా ఆడిస్తాడట. అంటే ఒక తల్లి ఎలాగైతే ప్రేమిస్తుందో, ఒక తల్లి ఎలాగైతే ఆదరిస్తుందో, ఒక తల్లి ఎలాగైతే ఆడిస్తుందో, అలా నేను ఏమాత్రం తక్కువ కాకుండా, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగా నేను మిమ్మల్ని ఆదరిస్తా అన్నాడు. నిజంగా ఈ బిడ్డ విషయంలో అలాగే ఆదరించాడా అని ఒక్కసారి ఆ వచనం చదవగానే నాకు ఈ విషయం అంతా కూడా అర్థమైపోయింది. నిజంగా అలాగే ఆదరించాడు, అలాగే చూశాడు, అలాగే ప్రేమించాడు, ఇంత గొప్పగా చూపించాడు. అంటే తల్లికి మించిన ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ ఏమైపోద్దంట? నీడబలే గతించిపోద్దట. కానీ దేవుని ప్రేమ గతించదు. తల్లిదండ్రుల ప్రేమ అయినా మరెవరి ప్రేమ అయినా కొన్ని సందర్భాల్లో తరిగిపోతుంది, కరిగిపోతుంది, కనిపించకుండా పోతుంది. ఏమంటే అప్పుడప్పుడు చూడండి, ఇంత ముందున్నంత ప్రేమ ఇప్పుడు లేదండి అంటాడు. అంటే ఏమైంది? ప్రేమ తగ్గుతూ వచ్చింది, తరుగుతూ వచ్చింది. ఇలా మనుషుల ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది, కానీ దేవుని ప్రేమ తగ్గిపోదు. తల్లి మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోను అన్నాడు దేవుడు. మర్చిపోయాడు అక్కడ? ఈ బిడ్డను మర్చిపోయాడా? మర్చిపోలేదు. అక్కడ దాంట్లో అదే వేశారు, తల్లి మర్చిపోయినా నేను నిన్ను మరువనని. మర్చిపోడు దేవుడు. అందుకనే 115వ కీర్తన 12-13 వచనాల్లో యెహోవా మమ్మును మరచిపోలేదు అంటాడండి. మర్చిపోడండి దేవుడు. యెహోవా మమ్మును మరిచిపోలేదు, మరిచిపోడు. ఖచ్చితంగా మరిచిపోకుండా ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఏ విధంగా ఆదరించాలో ఆ విధంగా ఆదరిస్తూ ఉంటాడు. ఏమండి? ఇక తండ్రి ఉన్నాడు, ఇక తండ్రే హరిబాబు ఉన్నాడు. ఇప్పుడు హరే ఏం చేశాడు? ఇప్పుడు తల్లి దగ్గర లేకపోయినా హరి ఏం చేశాడు? ఆ పరలోకపు తండ్రిని నమ్ముకొని
ఈ హరి ఏం చేశాడు? ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. ఒక తండ్రి ఎలా కష్టపడతాడండి ఒక బిడ్డకి ఏదైనా అనారోగ్య పరిస్థితి వస్తే అన్నది ఆలోచిస్తానండి. నిజంగా హరిని కూడా మేము చూసాం. హరిని కూడా మేము చూసినప్పుడు బైబిల్లో కొన్ని సందర్భాలు నాకు, కొన్ని సన్నివేశాలు నాకు కళ్ళ కట్టినట్టుగా నా ముందు కనిపించాయి. అది కూడా ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. మార్కు సువార్త 9వ అధ్యాయము. మార్కు సువార్త, ఒక బిడ్డకి చాలా భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు బిడ్డ. ఆ బిడ్డకి ఒక దయ్యం పట్టి ఏమంటే ఆ బిడ్డని విలవిలలాడిస్తూ అగ్నిలోను నీళ్లలోనూ పడేస్తూ వస్తుంది. నొరగలు కొక్కుకుంటూ పడిపోతున్నాడు. ఆ బిడ్డ పరిస్థితిని చూసిన తండ్రి అల్లాడిపోయాడు. అల్లాడిపోయి యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ సందర్భం మార్కు సువార్త 9వ అధ్యాయం 17వ వచనంలో కనిపిస్తుంది మనకి. అదేనండి మార్కు సువార్త 9వ అధ్యాయము. జన సమూహములలో ఒకడు, బోధకుడా, మూగదయం పట్టిన నా కుమారుని ఎద్దుకు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వాడిని పట్టునో అక్కడ వాడిని పలద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుని మూర్చిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితేనే గాని అది వారి చేత కాలేదని వారి చేత కాలేదు. దయచేసి నువ్వు కటాక్షించి నా కుమారుడి పరిస్థితిని అర్థం చేసుకొని, ఆ కుమారుడి పరిస్థితిని చూడలేని ఒక తండ్రి బాధ అయినటువంటి నా బాధను కూడా మీరు అర్థం చేసుకొని నా కుమారుడిని స్వస్థపరచండి, తండ్రిగా నాకు సంతోషాన్ని కలిగించండి అని యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక అనారోగ్యంతో, ఒక భయంకరమైన బాధతో బాధపడుతున్న కొడుకుని ఒక తండ్రి తీసుకొచ్చాడు. వాడు ఒక్కడే కొడుకట ఆయనకి. ఇక మీరు మిగిలిన అధ్యాయాలు చదివితే మీకు అనిపిస్తుంటుంది. ఎలా అడిగాడు? 24వ వచనంలో చెప్తున్నాడు అండి. 24వ వచనంలో అక్కడే 24లో ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. ఏమన్నాడు అక్కడ? ఒకటంకి ఏమైనా వేసుందా మీకు? ఒకటంకి ఏమండి దాని అర్థాన్ని కింద భాగంలో రాస్తున్నాడు. ఏమని? కన్నీళ్లు విడుస్తూ ఏడుస్తూ. అంటే కొడుకు బాధ, కొడుకు అనారోగ్య పరిస్థితి చూసి తండ్రి ఏమైపోతున్నాడు? ఏడుస్తున్నాడండి. నిజంగా మేము చూసినప్పుడు హరి అలాగే ఏడుస్తూనే ఉన్నాడు కొడుకు బాధ చూసి. అంటే ఒక కొడుక్కి బాధ కలిగితే తండ్రి ఏడుస్తాడంటే ఏడుస్తాడు. తండ్రి ఎలాగైనా బాగు చేసుకోవాలని తప్పిస్తాడంటే తప్పిస్తాడు. ఎక్కడ బాగుపడుతుందంటే అక్కడికి తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు సేమ్ ఒక తండ్రి ఇలాగే చేశాడు. ఏమండి అలాగే ఒక హరి కూడా అలాగే ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. చివరికి ఈ బిడ్డని ఎలాగైతే యేసుక్రీస్తు వారు బాగు చేశారో మరి హరిని కూడా హరికి ఇచ్చిన కుమారుని కూడా ఆ తండ్రి అలాగే బాగు చేశాడు. ఏమండి చచ్చిపోతాడు అని చెప్పారు అన్నాడు. నిజంగా చచ్చిపోతాడు అన్నప్పుడు కూడా మరి ఒక తండ్రి ఎలా పరిగెడతాడు, ఎలా వెళతాడు అన్నది ఆలోచిస్తానండి. ఇంకొక సువార్తలోకి మనం వెళ్తే యోహాను సువార్త 4వ అధ్యాయం మీరు చదివితే అక్కడ ఒక కపెర్నహూములో ఒక ప్రధాని కొడుకు రోగం వచ్చింది. మామూలు వ్యక్తికి కాదు. ఎవరికి? కపెర్నహూములోనే ఒక ప్రధాని ఉన్నాడు. ఆ ప్రధాని కొడుక్కి రోగం వచ్చిందట. రోగం వస్తే ఏమంటే ఒక ప్రధాని కొడుకు రోగం వస్తే ఎంతమంది వైద్యులు ఉంటారు? ఎంత మంచి వైద్యం ఆయన అందించగలడు? ఎన్ని గొప్ప గొప్ప ప్రముఖ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి ఆయన తీసుకెళ్ళగలడు. కానీ ఆ రోగం నుంచి, ఆ భయంకరమైన జ్వరం నుంచి అతనికి విముక్తి రావటం లేదు. ఇక చివరి స్టేజ్ అన్నమాట అది. ఇక ఏమైపోయిందంటే చచ్చిపోతాడని నిర్ధారణ చేశారు. ఎవరి కొడుకు అండి? కపెర్నహూములో ఒక ప్రధాని కొడుక్కి రోగం వస్తే అప్పుడు ఏం జరిగింది చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 46 నుండి 53 వరకు మీరు చదువుకుంటే సందర్భం అంతా కూడా మీకు అర్థమవుతుంది. అక్కడ చావ సిద్ధమై ఉండేను అన్న పదం చూడండి. యేసు యోదయ నుండి గలిలీకి వచ్చునని అతడు విని ఆయన ఎదురుకి వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలనని వేడుకొన్నాడటండి. వేడుకుంటుండే బ్రతిమాలేస్తున్నాడు. ఎవరు? ప్రధాని వచ్చి ఎవరిని బ్రతిమలేస్తున్నాడు? వైద్యుడైనటువంటి యేసుక్రీస్తు వారిని. ఒక గొప్ప వైద్యుడు యేసుక్రీస్తు వారు అంటే ఆయన బ్రతిమలాడుతున్నాడు. ఎలాగైనా సరే చచ్చిపోతున్న నా కొడుకుని ఏం చేయాలి? బ్రతికించండి. నువ్వు కనుక బ్రతికించకపోతే ఇక ఈ ప్రపంచంలో ఎవరో బ్రతికించలేరు. ఇక ఈ కుమారుడు బ్రతికే అవకాశం లేదు. అంత భయంకరమైన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. చచ్చిపోతాడని చెప్తున్నారు. దయచేసి నా కుమారుడు చావకుండా బ్రతికించు ప్రభువా అని కాళ్ళ వేళ్ళ పడి
ప్రాధేయపడుతున్నాడు. ఏమండి నిజంగా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మరి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి కూడా ఇదే కదండి, ఏ తండ్రి అయినా ఎవరైనా ఇలాగే బ్రతిమాలుతారు కదా. ఏమండి ఎలాగైనా సరే నా కొడుకుని బ్రతికించండి అని అడుగుతారు. నిజంగా ఇలాగే అడిగాడు. అడిగితే నీ కొడుకుని తీసుకురాలేదు, అంటే తీసుకొచ్చే పరిస్థితిలో కొడుకు లేడు, మంచం మీద ఉన్నాడు, చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక తండ్రే పరిగెడుతున్నాడు, ఇక పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఎక్కడ ఉన్నాడు కొడుకు? ఇంటి దగ్గర ఉన్నాడు. ఎలా ఉన్నాడు? చావ సిద్ధమే ఉన్నాడు. నువ్వేం పర్లేదు, ఇంటికి వెళ్ళిపో, నీ కొడుకు బ్రతికిపోతాడని ఒక మాట అన్నాడు. ఇక్కడ ఏ క్షణంలో అయితే ఆ మాట అన్నాడో ఆ క్షణంలోనే కొడుకు ఏమయ్యాడట? ఆ జ్వరం నుంచి విముక్తి పొంది ఆరోగ్యాన్ని పొందుకున్నాడట. అలా దేవుడు ఎన్నో ఎన్నో మేలులు చేసి ఇలాంటి భయంకరమైన చావుకి దగ్గరైన వేళ, చావుకి సిద్ధమయ్యే, చావుకు కూడా వెళ్ళిపోయే భయంకరమైన రోగాలు కబళించిన వేళ కూడా దేవుడు విడిచిపెట్టేయకుండా ఏం చేస్తున్నాడండి? బ్రతికిస్తున్నాడు. అలా ఆ కొడుకుల్ని ఇప్పుడు ఇంతవరకు కొంతమంది తండ్రులు, ఆ కొడుకులు ఈ పరిస్థితులు చూసాం. ఇలా ఈ సన్నివేశాలు బైబిల్ చరిత్రలో ఎలాగైతే జరిగాయో ఈరోజు హరిబాబుకి అతనికి ఇచ్చిన కుమారుడికి విషయంలో కూడా దేవుడు ఇలాంటి పరిణామాలే, ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుడు విడిచిపెట్టేయకుండా ఏం చేశాడండి? ఒక తల్లిలా ఆదరించాడు, ఒక తండ్రిలా ఆదరించాడు, ఒక వైద్యుడిలా ఆయనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అవునా కదా? ఇవన్నీ చేశాడు. అంటే ఒక తల్లి కంటే, తండ్రి కంటే, ఈ అందరికంటే కూడా ఎక్కువ ప్రేమను చూపించాడు. అంటే దేవుడు మర్చిపోలేదు. దేవుని ప్రేమ మరువని ప్రేమ, దేవుని ప్రేమ విడువని ప్రేమ, దేవుని ప్రేమ ఎడబాయని ప్రేమ, దేవుని ప్రేమ మారని ప్రేమ, దేవుని ప్రేమ ఆరని ప్రేమ, దేవుని ప్రేమ ఆర్పజాలని ప్రేమని చాలా చెప్తూ ఉంటారండి. ఏమండి ఇంకా దేవుని ప్రేమ ఎంత గొప్పది మీరు ఆలోచిస్తానండి. దేవుని ప్రేమ ఇంతని ఎవరు చెప్పలేరట. ఇంత ప్రేమ చూపించాడు. దేవుని ప్రేమ యొక్క వెడల్పు, పొడవు, ఎత్తు, లోతు ఎంతో మీరు గ్రహించండి అంటున్నాడండి. ఎవరు చెప్పగలరు? ఏమండి ఎవరూ చెప్పలేనంత అంత గొప్ప ప్రేమ అయింది. కొలవలేరు, ఆ కొలతలు లేవు. కొలతలు లేని ప్రేమ దేవుని ప్రేమ. అందుకనే ఇంతకుముందు ఏదో పాట పాడేవారు, ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలవలేనిది, ప్రేమ యేసుని ప్రేమ అది భూమిలో అందించలేనిది అని చెప్పేసి. ఏమండి ఎవరు కొలవలేని, ఆ కొలతలకు సాధ్యం కానీ ఒక అపురూపమైన, అత్యంత అద్భుతమైన ఒక గొప్ప ప్రేమ దేవుని ప్రేమ. అలాంటి ప్రేమ హరిబాబుపై చూపించి, అతని బిడ్డపై చూపించి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇది దేవుడు చూపించాడు, ఈ ప్రేమ చూపించే నా బిడ్డను బాగు చేశాడని ఈ విషయాలన్నింటినీ హరిబాబు ఈరోజు ఏం చేసుకుంటున్నాడు? జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాడు. అదే 143 కీర్తన 5వ వచనంలో ఉంటుంది. ఏమనంటే, పూర్వదినములను నేను జ్ఞాపకం చేసుకొనిచున్నాను, నీ క్రియలన్నీ నేను ధ్యానించుకొనిచున్నాను, నీ చేతి పనులన్నిటిని నేను యోచించుచున్నాను అంటాడండి. అదేనండి 143:5 అనుకుంటున్నాను. ఏమండి నీ పూర్వదినములన్నిటినీ నేను జ్ఞాపకము చేసుకొనిచున్నాను, నీ క్రియలన్నిటినీ ధ్యానించుచున్నాను, నీ చేతి పనులన్నిటినీ యోచించుచున్నాను అంటున్నాడండి. అంటే వీటన్నిటిని ఇప్పుడు హరిబాబు ఏం చేస్తున్నాడు? పూర్వదినాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమని? ఇక్కడ పని అవదు, కిమ్స్కి తీసుకెళ్ళిపో అన్న డాక్టర్లు ఏమన్నారని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక్కడ పని అవదు, కిమ్స్కి తీసుకెళ్ళిపో అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ పని అవదు, చందమామకి తీసుకెళ్ళిపో, లేదా ఎక్కడ పని అవదు, ఎక్కడికి? కాకినాడ తీసుకెళ్ళిపో. కాకినాడలో పని అవదు, ఎక్కడికి? వైజాగ్ తీసుకెళ్ళిపో, కేజీహెచ్కి తీసుకెళ్ళిపో అని ఈ డాక్టర్లు అన్న మాటలు ఇవన్నీ చాలా రిస్క్గా ఉంది, చాలా ప్రమాదం, చెప్పలేం అని ఈ డాక్టర్లు అన్న మాటలు, ఆ పరిస్థితులు ఇవన్నీ కూడా జ్ఞాపకాన్ని తెచ్చుకుంటే ఆ డాక్టర్లు అలాంటి మాటలు అన్న వేళ ఏదేమైనా పర్లేదు ఆపరేషన్ చేయండి అని ధైర్యం చేసిన వేళ దేవుడు ఏం చేశాడండి? వాటన్నింటిలో కూడా సహాయాన్ని అందించి చక్కగా ఆపరేషన్ జరిగి చక్కగా ఈరోజు బిడ్డ 3 నెలలు గతించిన ఆరోగ్యంతో ఎంతో క్షేమంగా సంతోషంగా మన మధ్య ఉండేటట్టుగా దేవుడు చేశాడు అని ఆ దినాలు, ఆ పరిస్థితులు వీటన్నిటిని జ్ఞాపకం చేసుకొని దేవుడు చేసిన పనులన్నిటినీ ధ్యానించుకొని యోచించుకొని ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అంటున్నాడు. అంటే వాటన్నిటిని గుర్తు చేసుకుంటూ ఈ ఉపకారాలన్నిటినీ, ఈ ఆయన చూపిన ప్రేమను,
ఈ పనులను వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ఎలా చెప్తున్నాడు ఈరోజు హరి? ఎలా చెప్తున్నాడు? దావీదు గారు చెప్పినట్టుగా నా అంతరంగం ఉన్న సమస్తం అన్నట్టుగా హృదయాంతరంగంలో నుండి ఆయన కృతజ్ఞత భావాన్ని ఈరోజు ఎంత గొప్పగా మన మధ్య వ్యక్తం చేస్తున్నాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుడి నామాన్ని ఘనపరుస్తున్నాడు. ఎందుకు దేవుడు ఈ బిడ్డ విషయంలో ఇంతలా చేశాడు? ఎందరికో జరుగుతూ ఉంటున్నాయి, కానీ బిడ్డ దక్కే పరిస్థితి లేదు చాలామందిలో. మరి ఈ బిడ్డ విషయంలో దేవుడు ఎందుకు చేశాడంటే, అంతకుముందు దేవునికి హరి చేసినవి చాలా ఉన్నాయి. అంతకుముందు దేవుని కార్యక్రమాల విషయంలో హరి చేసినవి చాలా ఉన్నాయి. ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఎక్కడ సభలన్నా పోస్టర్లు వేశాడు, ఎక్కడ సభలన్నా ఫ్లెక్సీలు కట్టాడు, ఎక్కడ ఏ కార్యక్రమమైనా ముందున్నాడు. ఏమండి, ఒక బైబిల్ కాలేజీకి పెయింటింగ్ వేయాలన్నా, ఇక ఏ చేయాలన్నా ఒక పెయింటింగ్ వేయాలా వేశాడు, పోస్టర్లు వేయాలా వేశాడు, ఫ్లెక్సీలు వేయాలా వేశాడు, ఇంకేదన్నా చేయాలా చేశాడు. మీరు చూపిన ప్రేమను మరుచుటకు నేను అన్యాయం అయిపోద్ది అంటున్నారు డాక్టర్లు. నేను అన్యాయం చేయను నీకు, నేనేం చేస్తాను నీకు? నువ్వు చేసావే వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని నేను నీకు నేను న్యాయం చేస్తాను. ఒక తల్లి న్యాయం చేయలేదా, నేను నీకు న్యాయం చేస్తాను. ఎవరు అన్యాయం చేసినా నేను నీకు న్యాయం చేస్తాను. నీవు చూపిన ప్రేమను బట్టి నేనేం చేస్తాను? నేను నీకు న్యాయం చేస్తాను, నీకు మేలు చేస్తానని ఖచ్చితంగా ఒకరోజు హరి చేసిన దాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇది చేశాడు. ఆ రోజు కూడా ప్రార్థన సాయం కోరినప్పుడు మేము ఇదే ధైర్యం చెప్పాం, నీకు ఏం పర్వాలేదు, నువ్వు దేవుడి కోసం చేసావు, నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, నిన్ను విడిచిపెట్టాడు, ఖచ్చితంగా బిడ్డ బాగుంటాడు, నువ్వు కంగారు పడకని చెప్పాం. ఏమండి, అందరం కూడా అలాగే ప్రార్థించాం. అందరికీ నమ్మకం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇలా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి సందర్భాలు వస్తాయి మన జీవితంలో, కానీ ఇలాంటి ధైర్యం మనకు రావాలంటే మనం కూడా ఏం చేసి ఉండాలి? దేవుని కొరకు కొన్ని చేసి ఉంటే అలాంటి వేళ దేవుడు విడిచిపెట్టేయకుండా ఏం చేస్తాడండి? ముందు మనం ఆయన పట్ల ప్రేమ చూపించిన అన్నీ జ్ఞాపకం చేసుకొని దేవుడు అన్యాయం అయిపోకుండా, మనం దుఃఖంలోకి వెళ్ళిపోకుండా దేవుడు ప్రేమ చూపించి, ఆరోగ్యం కావాలా ఆరోగ్యం ఇచ్చి, ఏమండి ఏ విధమైన సహాయం కావాలో ఆ సహాయాన్ని ఇచ్చి, కంటికి రెప్పలా కాచి కాపాడి దేవుడు మరలా సంతోషాన్ని ఇస్తాడు. అన్ని బాధల నుండి విమోచిస్తాడు, విముక్తి కలిగిస్తాడు. అలా ఇవన్నీ హరిబాబు విషయంలో, కుమారుని విషయంలో దేవుడు చేసాడని జ్ఞాపకం చేసుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి అందుని బట్టి దేవాదేవునికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ, మరి ఇంతవరకు ఓపికగా ఉన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, బిడ్డను వయసునందు, జ్ఞానమందు, ఆరోగ్యమందు, మనుషుల దయందు, దేవుని దయందు దినదినము ఇంకనూ వర్ధిలింపజేసి ఆయురారోగ్యాలు ఇచ్చి కాచి కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు చెప్పి ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు. సమాజం చేస్తున్నటువంటి విషయాలను కూడా మనం ఆలోచించాలి. ఈరోజు బిడ్డ పుట్టడం, పుట్టినటువంటి బిడ్డకి అనారోగ్యం రావడం, ఆ అనారోగ్యంలో తల్లే తనకి తోడుగా లేకపోవడం, ఈ పరిస్థితులన్నీ కూడా మనం ఆలోచించినప్పుడు చాలా ఆవేదన కలుగుతుంటుంది, చాలా బాధ కలుగుతుంటుంది. మరైతే ఇలాంటి వారి విషయంలో దేవుడు కృప చూపిస్తున్నాడు, దేవుడు కాపాడుతున్నాడు అని అనుకుంటే, మరి మన జీవితంలో దేవుడు ఏమీ చేయటం లేదా, ఏమీ చెయ్యలేదా అనేది ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. సహజంగా కుమారుడు ఆరోగ్యంగా పుట్టి ఆరోగ్యంగా ఉంటే ఈ మాటలు కానీ సందర్భాలు కానీ మనకి రావు, వస్తాయండి. ఏమండి, ఆపదలో ఉన్నాడు, చావు బ్రతుకుల్లో ఉన్నాడు, మృత్యువు దగ్గరికి వెళ్ళాడు, తండ్రి ఏడ్చాడు, తండ్రి బాధపడ్డాడు, ఇవన్నీ చెప్తామంటే ఇవన్నీ చెప్పవలసినటువంటి పరిస్థితి రాదో చెప్పం. ఎందుకంటే ఆ సంఘటన జరగలేదు కనుక మనం మాట్లాడాం. మరి ఈరోజు ఇవన్నీ మాట్లాడాము అంటే దానికి కారణం ఏంటంటే, జరిగినటువంటి సంఘటన మనకి కొన్ని విషయాలు అనేటువంటి వాటిని ఏం చేస్తుందంటే జ్ఞాపకం చేస్తుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కనుక దేవుడు భూమి మీద ఉన్నటువంటి దేవుని పిల్లలైనటువంటి మనందరి జీవితాలలోనూ కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో అనేటువంటి విషయాలను కూడా చెప్పినటువంటి సందర్భంలో యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 46వ అధ్యాయము, క్షమించండి 46వ అధ్యాయము, 46వ అధ్యాయము 3వ వచనం చివరి మాట, 4వ వచనం ప్రారంభపు మాట. యెషయా గ్రంథము 46వ అధ్యాయము
3వ వచనం చివరి మాట, 4వ వచనం ప్రారంభపు మాటలో మనం చూస్తే, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారిలారా అంటున్నాడు. గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారిలారా అంటే నేనే భరించాను మిమ్మల్ని. ఎప్పటి నుంచి భరించాను? గర్భమున పుట్టినది మొదలుకొని. ఎవరిని భరించాను? హరిబాబుకి ఇచ్చిన కుమారుడు, ఇప్పుడు పేరు పెట్టమని జాన్సన్ అని భరించటం కాదు. అంతకంటే ముందు తల్లి గర్భంలో మనలందరినీ పెట్టినప్పుడు మనలందరినీ కూడా భరించాను అని చెప్పుకుంటూ ఏమంటున్నాడంటే, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకబెట్టుకుని వారులారా నా మాట ఆలకించుడి. అందుకనే తండ్రిలా లాలిస్తాడు, తల్లిలా జోలపడతాడని చెప్తాను చూడండి. తల్లిలా లాలించును, తండ్రిలా నీకు ప్రేమ చూపిస్తాడు అంటే అర్థం ఏంటంటే చంకబెట్టుకోవడం, ఎత్తుకోవడం, నిన్ను ముద్దాడటం, నిన్ను కౌగిలించుకోవడం. ఇదంతా కూడా ఒక తండ్రికి బిడ్డల ఎడల ఉండేటువంటి ప్రేమను వ్యక్తీకరిస్తూ అంటున్నాడు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే. అమ్మ బాబు, ఇది అండి. ఇప్పుడు చిన్నపిల్లవాడిని తల్లి ఎత్తుకుంటుంది, తండ్రి ఎత్తుకుంటాడు, ముద్దులాడతాము, ఉయ్యాలు ఊపిస్తాము, పాటలు పాడతాం, ఇవన్నీ చేస్తాం. కానీ ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు ఎవడున్నాడు? అసలు ముసలి వయసు వచ్చేటువంటి వరకు ఎత్తుకునేవాడు ఎవరైనా ఉన్నాడంటే ఆయన మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు మాత్రమే. కనుక మనల్ని ఎప్పుడూ కూడా ఏం చేస్తున్నాడు అంటే ఆయన ఎత్తుకుంటున్నాడు, ఆయన మోస్తున్నాడు, ఆయన భరిస్తున్నాడు. ఎప్పటి నుంచి అనేటువంటి దాన్ని మనం చూస్తే తల్లి గర్భములో ఉన్నప్పటి నుంచి మొదలుకొని, అలాగే తల్లి గర్భములో ఉండి బయటికి తీసుకొచ్చినప్పటి నుంచి కూడా మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని కన్నాడు అని కీర్తనల గ్రంథం 100వ అధ్యాయంలో ఏమంటాడంటే ఆయనే మన దేవుడు, మనము ఆయన వారము అనేటువంటి మాటను కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. కనుక దేవుడు ఇలాంటి సందర్భాలు మనకి చూచినప్పుడు ప్రతి వ్యక్తి ఎడల ఏం కనబడుతుంటుందంటే ఎక్కువ భక్తి కనబడుతుందండి. నిజంగానండి, పిల్లలకి ఏదైనా సంభవిస్తే ఆ తల్లిదండ్రుల యొక్క బాధ ఎలా ఉంటుందంటే వర్ణాతీతం. అంటే నేను మాటలతో మనం దాన్ని వర్ణించలేం. అంతే, అసలు ఏం చేయాలో అర్థం కాలేనటువంటి పరిస్థితి. ఎంత గొప్పోడైనా సరే, ఎంత ధైర్యవంతుడైనా సరే, లేకపోతే డాక్టరా, సైంటిస్టా, మేధావైనా సరే తన పిల్లలకి బాగోలేదు అంటే కృంగిపోతాడండి, కుషించిపోతాడండి. ఇంకా అసలు ఏం అర్థం కాని పరిస్థితి. పోనీ హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు కూడా ఈ పిల్లలు ఏదైనా తన బాధను చెప్తారంటే బాధను చెప్పలేరు, బాధ తెలియదు. పోనీ డాక్టర్ కూడా ఏమన్నా చెప్పగలరంటే డాక్టరు జరుగుతున్న పరిస్థితులను అంచనా వేసుకుని ఊహించుకుని ట్రీట్మెంట్ చేయటమే తప్ప నాకు ఎక్కడ బాధ వస్తుంది, లేకపోతే ఎక్కడ నొప్పి వస్తుంది, నాకు ఎక్కడ ఎలా ఉంది అని ఏ బిడ్డ అయినా చెప్తాడంటే చెప్పడు. కనుక ఇలాంటి చిన్న బిడ్డల విషయంలో జరిగేటప్పుడు జరిగే పరిస్థితి అంతా ఇంత కాదు. బిడ్డ పుట్టాడు అనగానే మనకి ఎక్కడ లేని సంతోషం ప్రతి తల్లికి తండ్రికి, అవును కదా. బిడ్డ పుట్టాడు, అది కుమారుడు పుట్టాడు అంటే ఆ తండ్రికి తల్లికి కానీ ఎంత ఆనందం ఉంటుందో చూడండి. పుట్టిన తర్వాత ఎలా ఉన్నాడు అని చూడటానికి వెళ్తారు, చూస్తారు, బాగున్నాడు, ఆ రూపము ఈ రూపం అని ముద్దాడుతూ మురిసిపోతుంటారు. ఈయనకు ముక్కేమో తల్లిలాగా ఉంది, చెవులేమో తండ్రిలా ఉన్నాడు, ముఖమేమో అమ్మమ్మలాగా ఉంది, ఇలా చెప్పుకుంటూ ఆనందపడుతుంటారు. ఇలా ఆనందపడుతున్నటువంటి సమయంలో ఏమంటారంటే ఒక్కసారి చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్ళి మీరు చెక్ చేయించండి అన్న వెంటనే ఏమంటే బిడ్డ పరిస్థితి బాగోలేదు, మరో హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నాడు అనుకోండి. ఈ ఆనందం అంతా పటాపంచలైపోయి ఒక్కసారిగా ఏమైపోద్ది తెలుసండి, గుండె చెదిరిపోద్ది. ఆ తల్లికి ఆ తండ్రికి గుండె చెదిరిపోద్ది. ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా అక్కడి నుంచి గుండె కొట్టుకోవడం ప్రారంభమవుతుంది, దడ ప్రారంభమవుతుంది. అప్పుడు ఏ హాస్పిటల్ అనగానే ఏం చెప్తాడో డాక్టర్ అని డాక్టర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్తారు పరిగెట్టుకుంటూ. అప్పుడు ఆ డాక్టర్ ఎక్స్రే తీయాలండి, లేకపోతే స్కానింగ్ తీయాలండి అని చెప్పాడు అనుకోండి. ఈ రిపోర్ట్ వచ్చి ఏమొస్తుందో అని ఆ రిపోర్ట్ వచ్చేటంత వరకు ఎలా ఉంటుందంటే ఇంకా గుండె కొట్టుకోవడం ఎంత భయంకరంగా. ఒకవేళ బీపీ ఉందనుకోండి, ఆడికి బీపీ షుగర్గానే ఉంటే కనుక ఈ రేంజ్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత పరిస్థితి బాగోలేదు, మరో హాస్పిటల్ అన్నాడు అనుకోండి, ఏమైపోద్దో తెలుసా, ఈ చెదిరిపోయినటువంటి గుండె కాస్త అదిరటం ప్రారంభమవుతుంది.
ఇంకా అదిరిపోతూ ఉంటుంది, ఇంకా దడ 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 దడమని కొట్టుకుంటూ ఉంటుంది. ఇంకా అసలు కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, మైండ్ పనిచేయదు, ఇంకేమీ పనిచేయలేనటువంటి పరిస్థితి. సరే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఆ డాక్టర్ గారు ఇంకా చిన్న బిడ్డకి ఆపరేషన్ అన్నాడు అనుకోండి, థియేటర్లోనికి తీసుకెళ్తే బయటకు వచ్చే వరకు ఎలా ఉంటుందో తెలుసా? ఇక గుండె పగిలిపోవటమే ఆ తండ్రి. నిజంగానండి, చెదిరిపోయినటువంటి గుండె అదిరిపోయినటువంటి గుండె పగిలిపోతూ రోదన చెందుతూ ఉంటే ఈ బాధలు కాపాడేవాడు ఎవడు చెప్పండి? ఎవరండి ఓదార్చేవాళ్ళు చెప్పండి? ఎవరండి చేసేవాళ్ళండి? మనం చెప్తాం, తమ్ముడు బాగానుండి మేము ప్రార్థన చేస్తాం, పర్వాలేదు అంటాం. కానండి ఆ సీన్లో మనం ఉన్నాం అనుకోండి, మీరు ఎంతమంది వచ్చి ప్రార్థన చేసినా, నేను దైవ సేవకుడినైనా దైవ భక్తునైనా ఏడుస్తూనే ఉంటాను, బాధపడుతూనే ఉంటాను. సార్ మీరు ఇన్ని ప్రసంగాలు చేశారండి, మీకు ఇంత తెలుసు కదండి, ఏం పర్వాలేదండి, మీ బట్టకు డోకలేదు, మీరు ఉండండి అని చెప్తారు బయటవాడు. కానీ ఆ తల్లి ఆ తండ్రి ఏం చేస్తారంటే రొమ్ము కుట్టుకుని ఏడవటం, గుద్దిల్లు ఏడవటం జరుగుతుంది. అందుచేత ఈ గుండె చెదిరిపోయి, ఈ గుండె అదిరిపోయి, ఈ గుండె పగిలిపోతుంటే ఇలాంటి హృదయాలను కాపాడే దేవుడు ఎవరో తెలుసా? ఒక్కసారి మీ బైబిల్ ఇప్పి చూడండి. 147వ కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 3వ వచనంలో, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు చూస్తే గుండె చెదరిన వారిని. ఎవరికి చెదిరింది? బిడ్డ కాదండి. బిడ్డ బాగానే ఉంది, గుండెకి ప్రాబ్లం లేదనుకుంటున్నాం. బిడ్డకి ఏముందో చెప్పడవాడు. కానీ గుండె చెదిరిపోయింది, గుండె పగిలిపోయింది, గుండె ఆవేదనకు గురైంది. ఎవరికో తెలుసా? ఆ తల్లికి, ఆ తండ్రికి. కాదంటారా? అందుకని గుండె చెదరిన వారిని బాగు చేసేవాడు. అదే రాజుగారు చదివించినట్లు కీర్తన గ్రంథం 116వ అధ్యాయంలో కూడా ఏమంటారంటే, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను అంటాడు, జారి పడకుండా నా పాదములు అన్నప్పుడు కన్నీళ్లు విడవకుండా. ఎప్పుడు వస్తాయి అనుకున్నారు? కన్నీళ్లు చచ్చిపోతే కాదు, మన బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉంటే, మన బిడ్డ చావు బ్రతుకుల మధ్య ఉంటే, మన బిడ్డ భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంటే, ఇక మనకేంటో తెలుసండి, కన్నీళ్ళే, ఇక దుఃఖమే, ఇక వేదనే, ఇక బాధే. ఇంక ఎవరు ఏం చెప్పినా తట్టుకోలేనంత భయంకరమైనటువంటి వేదనకు గురయ్యేటువంటిది ఎవరంటే తల్లిదండ్రులు అనేటువంటి దాన్ని మనం చూస్తుంటాం. అయితే ఈరోజు మనం కళ్ళారా ఒక విషయాన్ని కళ్ళకు కొట్టినట్లుగా మీకు మొదటి ప్రసంగంలో మీకు చూపించినప్పుడు, హరి ఎంత కష్టపడ్డాడో, ఎంత బాధపడ్డాడో, లేకపోయినట్లయితే ఆ బిడ్డ పరిస్థితుల్లో ఏమేం జరిగిందో అనేటువంటి దాన్ని చూస్తే, మరి మన జీవితంలో ఏం జరగలేదటారా? మన జీవితంలో ఏం జరిగిందో మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరత లేదంటారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. చాలామంది జరిగింది కదా, వాళ్ళకి జరిగింది వాళ్ళతో అయిపోయిందా, వీళ్ళకి జరిగింది వీళ్ళతో అయిపోయిందా? కాదండి. అందుకనే కృతజ్ఞత కూడిక అన్నారు. కృతజ్ఞత అంటే అర్థం ఏంటన్నట్లయితేనండి, దేవుడు చేసిన మేలులను మనం ఏం చేయకూడదో తెలుసా? బైబిల్ పరిజ్ఞానంలో థ్యాంక్స్ అని చెప్పితే సరిపోదు. మీకు చాలా కృతజ్ఞతలండి, మీకు చాలా వందనాలండి అని చెప్తే సరిపోదు. మీరు చాలా సహాయం చేశారండి, మరి మీ రుణం ఎలా తీర్చుకోవాలి అని చెప్తే సరిపోదు. కనుక బైబిల్ పరిజ్ఞానంలో కృతజ్ఞత అనేటువంటి పదానికి బైబిల్ నేర్పించినటువంటిది ఏమన్నాడంటే, దేవుడు చేసినటువంటి దాన్ని ఏం చేయకూడదు? మరిచిపోకూడదు. అది దేవుడు జ్ఞాపకం చేసేటువంటి మాట. అందుకనే మరి ఇశ్రాయేలుని అందరినీ కూడా మరి నడిపించినటువంటి మోషే గారి యొక్క జీవితంలో మనకు కనిపించేటువంటిది ఏమంటాడంటే, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 12వ వచనంలో, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 12వ వచనంలో మోషే గారు చెప్తున్నటువంటి ఒక మాట గురించి ఇక్కడ చూస్తుంటాం మనం. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించినటువంటి యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. నీవు మరువకుండా. ఎక్కడి నుంచి రప్పించాడు వీళ్ళని? ఐగుప్తు నుంచి రప్పించాడు. మరి ఐగుప్తు నుంచి జరిగినటువంటి పరిణామాలు ఏమున్నాయి? ఐగుప్తు నుంచి కానానుకు రావడానికి పడినటువంటి పాటలు ఎన్ని ఉన్నాయనుకుంటున్నారు? అమ్మ బాబోయ్, అవన్నీ కూడా వర్ణాతీతమైనటువంటి సమస్యలు. మరి ఇవన్నీ సమస్యలు, ఒకప్పుడు నీరు లేదు, ఒకప్పుడు ఆహారం లేదు, ఒకప్పుడు ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటే వాళ్ళ జీవితాంతం కూడా వాళ్ళు ఏం చేయకూడదో తెలుసండి, ఆయన్ని
మరిచిపోకూడదు, మరువకము అంటున్నాడు. అలాగే మనం కూడా మన జీవితాన్ని ఎప్పుడు కూడా ఏం చేయకూడదో తెలుసా అండి? మరిచిపోకూడదు. ఏమండి, నేనైతే అనుకుంటానండి, నేను ఏ స్థితిలో ఉన్నటువంటి వాడిని. ఒకప్పుడు 10th క్లాస్ వరకు ఉండేటువంటి పరిస్థితి, అంటే కాళ్ళకు కూడా చెప్పులు లేకుండా స్కూల్కి వెళ్ళాం. మరి ఈరోజు ఏమండి, ఒకప్పుడు నేను నిజంగానే చెప్తున్నాను, నేను 10th క్లాస్ చదువుకున్నప్పుడు ఫీజు కట్టడానికి డబ్బులు లేక 2 రోజులు పనికెళ్ళి ఫీజు కట్టినటువంటి రోజులు ఉన్నాయా? ఉన్నాయి. ఆహారం తిండి లేనటువంటి రోజులు ఉన్నాయి. మరి ఆ రోజులు చెప్పులు లేకుండా నేలను నడిచినటువంటి మనం ఈరోజు కారులో వెళుతున్నాము అంటే ఇది ఎవరి సలవా? ఆ రోజు ఫీజు కట్టుకోవడానికి పనికెళ్ళినటువంటి మనం ఈరోజు కొంతమందికి ఫీజు కట్టగలిగేటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మనల్ని తీసుకుని వచ్చాడంటే ఇది ఎవరి వలన జరిగింది అనేది మనం మర్చిపోకూడదు. అప్పుడప్పుడు ఏమన్నా ఫ్రెండ్స్ కనిపిస్తారండి, చిన్ననాటి నుంచి ఫ్రెండ్స్ కనిపించారనుకోండి, ఎవరు మన చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు తెలుసా, వీడు ఎంత అల్లరి చేసేవాడు, వాడు ఎంత అల్లరి చేసేవాడు, వీడు ఏం తినేవాడు, వాడు ఏం తినేవాడు, వాడు ఎవరిని ఏమనేవాడు, ఇవన్నీ కూడా టక ఇవన్నీ ఏం చేస్తారో తెలుసా అండి? గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ గుర్తు చేసుకున్నప్పుడు ఇవన్నీ ఎందుకంటే మన పాత జ్ఞాపకాలు అంటున్నారు. ఈ మధ్యన ఏం చేశారంటే 20-30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నుంచి ఏమన్నా మనం అంతా కూడా ఏం చేద్దాం, ఓల్డ్ స్టూడెంట్ పలానా బ్యాచ్ స్టూడెంట్స్ అంతా కూడా ఏం చేద్దామంటే ఒకసారి ఏం చేద్దాం, ఇప్పుడు గెట్ టుగెదర్ పెడదాం. ఎందుకు గెట్ టుగెదరు? ఈ గెట్ టుగెదర్కి వచ్చిన తర్వాత మనం అంతా కూడా ఏం చేద్దాం, మన యొక్క పాత జ్ఞాపకాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుందాం. మొన్న ఒకసారి ఒక గెట్ టుగెదర్ జరిగిందండి. అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళ అబ్బాయిని తీసుకుని తండ్రి వెళ్ళాడు. తండ్రి మరి పిల్ల ఉంటారు కదా, వెళ్ళాడు. ఆ పక్కన ఫ్రెండ్ అంటున్నాడు, రే ఎలా ఉన్నావు ఏంటి, మరి అప్పుడు నీ లవర్ ఉండేది కదరా, నువ్వు రోజు చాక్లెట్లు తెచ్చి ఇచ్చేవాడు కదా, ఎక్కడుంది, ఏం చేస్తుంది, పెళ్ళి అయిందా లేదంటే పాపం వీడు కొడుకున్నాడు పక్కనే. కొడుకుని ఏమంటాడు మరి తండ్రి, తిడుతుంటాడు. ఈడో ఫీల్ అయిపోతున్నాడట, ఏం చెప్పాలో తెలియదు. ఆ రోజులది, ఈ రోజు ఇది. అంటే జ్ఞాపకాలు అనగానే ఏముంటాయి చెప్పండి? పాత జ్ఞాపకాలు అనగానే అప్పుడు ఏం జరిగిందో అనగానే అప్పుడున్న వాళ్ళందరూ గుర్తు. మరి దేవుడు మనకు చేసినప్పుడు నా మొదటి స్థితి ఏంటి, నేను ఎలా ఉన్నాను, ఎక్కడి నుంచి వచ్చాను, ఎప్పుడు వచ్చాను, నా ఆరోగ్యం ఏంటి, నా సమస్యలు ఏంటి, నేను ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాను, నేను ఎప్పుడు సమస్యలో ఉన్నాను, ఈ ఇబ్బందులు, ఈ సమస్యలు, ఈ రోగాలు, ఈ కష్టాలు, వీటన్నిటి నుంచి నన్ను లేవనెత్తి కాపాడినటువంటి వాడు ఎవడో అని నువ్వు జ్ఞాపకం చేసుకోవా? ఈరోజు మనుషులు జ్ఞాపకం చేసుకోవట్లేదండి. రేవు దాటి తెప్ప తగిలేసాడంటే చూడండి, మరిచిపోతున్నారండి. ఆపద వస్తే చాలు అమ్మో బాబు అంటాడు. ఆపద తీరిపోయింది అనుకోండి, మరలా మాట్లాడన్న పరిస్థితి. దావీదు గారు అండి రాజు అయిపోయాడు. దావీదు గారు రాజు అయినటువంటి తర్వాత కూడా ఎప్పుడు కూడా ఏం ఆలోచించుకునేవాడు అంటే, నేను ఎలాంటి వాడిని అంట, కొండ మీద కూర్చుని గొర్రెల్ని మేపుకుంటూ ఇలాంటి సంచారం చేస్తూ ఎండలో గడిపే ఒక అనామకుడైనటువంటి నన్ను దేవుడు ఎక్కడ నిలబెట్టాడు, ఎంత సింహాసనం మీద ఇంతమందికి గొప్ప రాజుని చేశాడా అంటూ తన పూర్వపు స్థితిని ఎప్పుడూ మర్చిపోకుండా దేని వైపు చూసేవాడంటే తెలుసా? ఆ గొర్రెల వైపు, ఆ కొండల వైపు. మనమైతే మరీ అలా చెప్తారు ఏంటండి, ఎప్పుడో జరిగిందని మళ్ళీ సిగ్గులేనట్టుగా మీరు మాట్లాడటం ఏమన్నా బాగుందా అనేటువంటి పరిస్థితుల్లో ఉంటాం. మనం సిగ్గుపడిపోతూ ఉంటాం, మనం గొప్పని చెప్పుకుంటుంటాం. లేకపోతే ఇబ్బందులు అయితే మాత్రం మనం ఏం చేస్తామంటే మరిచిపోతున్నటువంటి పరిస్థితులు అనేటువంటి వాటిని మనం చూస్తుంటాం. అందుకే కృతజ్ఞత అనగానే జరిగినటువంటి దాన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. దేవుడు మనకు చేసినటువంటి దానిని కూడా ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మనం నిరంతరము కూడా దాన్ని మనం ఏం చేయాలంటున్నాడంటే జ్ఞాపకం చేసుకోవాలనేటువంటి దాన్నే చెప్తున్నాడు. కానీ మనుషులు ఎలాగుంటున్నారు? 2వ తిమోతి గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతి గారు రాసినటువంటి 2వ పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారిని ఉద్దేశించు ఇక్కడ వ్రాస్తూ 2వ పత్రిక 3వ అధ్యాయము ప్రారంభపు వచనం నుంచి ఇక్కడ వ్రాస్తూ కొన్ని మాటలు చెప్పాడండి. మానవుల జీవితాల గురించి చెప్పినటువంటి మాట. అంటే ఈ జాబితాలో మనం ఉండకూడదు. ఇది ఎందుకు గుర్తు చేస్తున్నాడు అంటే, ఇది వ్రాయబడినటువంటి ఈ జాబితాలో ఇలాంటి వాళ్ళగా మనం ఉండకూడదు అని చెప్పడం కొరకు ఏం చెప్తున్నాడంటే, అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చినని తెలుసుకొనుము. అంత్యదినం అంటే ఎప్పుడు అనుకుంటున్నారు? ఎప్పుడో వస్తుంది అనుకోకండి. ఇప్పుడు మనం ఉన్నదే అంత్యదినం. యేసుక్రీస్తు మాట్లాడినటువంటిదే
అంచె దినం. ఈ అంచె దినములలో అపాయకరమైనటువంటి కాలం అన్నాడు. అపాయకరం అంటే ప్రమాదకరమైనటువంటి కాలం. ఏంటది? మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకమ్ములాడువారు, అహంకారులు. మనుషులు ఎలాంటి వారట? ధనాపేక్షకులు. ధనం ధనం ధనం, డబ్బే జయంగా. ఈరోజు చూడండి, సమాజం అంతా ఎటు చూసినా దేని వైపు పరిగి పెడుతుంది చెప్పండి. ఇప్పుడు ధనం కోసం. ₹1 ఉంటే సరిపోద్దా? 2 కోట్లు ఉంటే సరిపోద్దా? 3 కోట్లు ఉంటే సరిపోద్దా? ఎంత ఉన్నా మనిషికి తృప్తి లేదు. ధనం ధనం ధనం. మానవ జీవితం పరుగంతా ధనం కోసమే. అందుకని అంటున్నాడు ధనాపేక్ష. తర్వాత వచ్చేటప్పటికి బెంకములాడటం, అహంకారం. బెంకములాడటం అంటే దెబ్బలాడటం. అహంకారం అంటే నేనే గొప్పోడిని, నా తర్వాత ఎవడైనా సరే, నేను చెప్పిందే శాసనం, లేకపోతే నేను చెప్పింది వేదం, నేను చెప్పినట్టుగానే ఉండాలి, నేను చెప్పినట్టుగానే నడవాలి అనుకునేటువంటి విధానాన్ని ఏమన్నాడంటే అహంకారం అన్నాడు. తర్వాత దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. దూషకులు, తల్లిదండ్రులు. అందుకని ఈరోజు అనాథ శరణాలయాలు పెరిగిపోతున్నాయి. ఎంతమంది ఉద్యోగస్తులు వచ్చినా, డబ్బు ఎంత ఉన్నా, ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత గొప్పగా పెంచినా వీళ్ళు ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రులను వదిలేస్తున్నారు? ఎందుకంటే తల్లిదండ్రుల్ని బిడ్డలు పట్టించుకోవటం లేదంటే ధనాపేక్ష. దానితోటే కదా. అందుకని అంటున్నాడు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు. మనుషులు ఎలాంటి వాళ్ళు అంటండి? కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత అంటే చేసిన పనిని మరిచిపోయేవారు, చేసిన మేలును మరిచేవారిని ఏమంటాడంటే కృతజ్ఞులు అంటాం. కృతజ్ఞత అంటే చేసిన పనిని ఏం చేయకూడదు? మరిచిపోకూడదు. అందుకని ఇందాక చెప్పాడు, దేవుడు మన ఎడల చేసినటువంటి మనం దేవునికి చేసామనుకోండి, దేవుడు మన ఎడల చేసినట్టు, మనం దేవుని ఎడల చేసినటువంటి పనిని దేవుడు ఏం చేసేవాడు కదట? మరుచువాడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదంటున్నాడు. మనం చేసినటువంటి మేలులను మరిచిపోయేటువంటి స్వభావం కలిగినటువంటి దేవుడు కాదు. మరి ఆ తండ్రికి పుట్టినటువంటి పిల్లలుగా ఉన్నటువంటి మనం కూడా ఎలా ఉండాలి అంటే, మనం కూడా దేవుడు చేసిన దేనిని కూడా మనం ఏం చేయకూడదు తెలుసండి? మరిచిపోకూడదు, జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే ఎందుకు జ్ఞాపకం ఉంచుకోవాలో అనేటువంటి దాన్ని చెప్తూ కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము, 91వ అధ్యాయము ప్రారంభపు వచ్చిన నుంచి మనం చదువుకోగలిగితే, కీర్తనల గ్రంథము 91వ అధ్యాయంలో అంటున్నాడు, మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడన విశ్రమించేవాడు. అదండి ఇప్పుడు దేవుడు మనల్ని కాపాడాలి అని అనుకుంటే, దేవుడు మనల్ని రక్షించాలి అని అనుకుంటే, మహోన్నతిని చాటున నివసించేవాడు సర్వశక్తిమంతుని నీడని విశ్రమించేవాడని, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడు, నేను యెహోవాను గూర్చి నేను ఏం చేస్తున్నానంటే చెప్పుచున్నాను అని చాలా విషయాలు చెప్తాడండి దీంట్లో. వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించాడని, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను చేశాడని, తర్వాత వచ్చేటప్పటికి 6వ వచనంలో రాత్రి వేళ కలిగే భయముకైన కానీ, పగటి వేళ ఎగురు బాణానికి నేను భయపడినని, చీకటిలో సంచరించు తెగులుకైనాను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనాను నేను భయపడినన్నాడు. ఈ భక్తుడు చెప్తున్నాడు, నేను దేనికి భయపడిన. ఎందుకు? నేను ఎక్కడున్నాను? మహోన్నతిని చాటున. అర్థమైందండి? దేవుడు మనతో ఉండగా, దేవుడు మనకు తోడుండగా మనకి విరోధి ఎవడ చెప్పండి అసలు? లేకపోతే మనల్ని నాశనం చేసేటువంటి వాడు ఎవడు చెప్పండి? అందుకని నేను మహోన్నతిని చాటున నివసిస్తాను కాబట్టి ఏంటి కింద వచనంలో కూడా అంటాడండి, కుడి పక్కన ఏమంటాడు? ఒక మాట చెప్పండి. అక్కడ చూస్తే ఏమంటాడంటే, నీ కుడి పక్కన 1000 మంది పడినను, అది 10,000 మంది, 1000 10,000 మీరు చెప్పండి, 1000 మందా 10,000 మంది పడినప్పటికీ కూడా అది ఏమో రాదు నీ దగ్గరికి. ఎంతమంది వచ్చినా, ఏం చెయ్యాలనుకున్నా నిన్ను చేయలేరు. ఎందుకంటే నువ్వు ఉన్నది ఎక్కడ ఉన్నావో తెలుసా? మహోన్నతిని చాటున, సర్వశక్తుడైనటువంటి దేవుని చాటున. అందుకనే ప్రతి వ్యక్తి కూడా దేవుడి దగ్గరికి రావాలి. ఆ దేవుణ్ణి మనం ఏం చేయకూడదో తెలుసండి? మరిచిపోకూడదు. అప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు మనల్ని మర్చిపోడు. అందుకని పగలు ఇప్పుడు ఈ వేసవికాలం అంతా వడదెబ్బ, చాలామంది చచ్చిపోతుంటారు. మనం అంతా తిరుగుతూనే ఉంటాం, భయపడవలసిన పని లేదు. ఎందుకంటే పగలు ఎండ దెబ్బ అయ్యాను. రాత్రి కొంతమంది వెన్నెళ్ళు తగిలితే ఆ వెన్నెల్లో పడుకున్నాడు అనుకోండి, వాడికి ఏం పెరాలసిస్ వస్తుంది, ఇదొక రోగం. భయపడవలసిన పని లేదు. ఎప్పుడు
నువ్వు మహోన్నతుని చాటును ఉంటే, మరలా తర్వాత ఏమంటాడంటే 14 వచనంలో చెప్తాడు చూడండి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించేదను, అతడు నా నామము నెరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరచెదను. అదండి. చూసారా, వాడు ఎవరన్నట్లయితే అతడు నన్ను ప్రేమించున్నాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే అప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడు చెప్పండి? తప్పిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. మనల్ని రక్షించాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. మనం దేవుణ్ణి ప్రేమించటం అంటే దేవుని దగ్గర ఉండటం, దేవునిలో ఉండటం, దేవుని కొరకు ఆలోచన కలిగినటువంటి వాళ్ళగా ఉండటం అనేటువంటి మాటను దేవుడు చెప్తున్నాడు. కనుక మనం ఎంత బాధలు ఉన్నా, ఎంత దుఃఖంలో ఉన్నా, ఎంత వేదనలో ఉన్నా, ఎవరో నాకు ఏదో చేయలేదను, ఎవరో నన్ను చేసుంటే బాగుండను మనం అనుకోని అవసరం అనేటువంటిది లేదు. కానీ దేవుడు ఇలాంటి వాటిని, ఇలాంటి సందర్భాలు మనకి ఎందుకు గుర్తు చేస్తాడంటే, దుఃఖం, బాధ, వేదన అనేటువంటిది వచ్చినప్పుడు మనకి కొన్ని విషయాలు అనేటువంటివి మనకి అర్థమవుతాయి. అందుకే రోమీలికి రాసినటువంటి పత్రిక పౌలు గారు 5వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాటని జ్ఞాపకం చేశాడండి. అపోస్తుడైనటువంటి పౌలు గారు రోమీలికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటాడు చూడండి. ఇక్కడ అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, అది శ్రమ ఏం చేస్తుందంటే ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేస్తుంది. తర్వాత ఏమంటున్నాడు? శ్రమలయందు మనం ఏం చేయాలి? ఇప్పుడు అతిశయపడాలి. అదండి. అన్ని బాగుంటే అన్ని చేస్తారు, అన్ని బాగుంటే నేను అన్ని చేస్తాను అనుకునే వాళ్ళు అందరం ఉంటాం కదా. అన్ని బాగోపోయినా చేస్తామా? కష్టాలు వచ్చినా నిలబడతామా? నష్టాలు వచ్చినా నిలబడతామా? అదండి. శద్రకు మేషకు అదే, దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేము దేవుని కోసమే బ్రతుకుతాం. ఒక యోబు గారు కూడా మాటల్లో కూడా అదంటాడు. ఆయన ఏంటన్నట్లయితే ఆయన ఏం చేసినా కూడా మేలు చేశాడు. ఆయన ఈరోజు కీడు వస్తే రావచ్చు, కానీ మేలు వచ్చినప్పుడు మనం ఆనందపడితే మరి మేలు అనుభవించినటువంటి మనం కీడు తగమా? చెప్పండి. కనుక మనం మంచివాళ్ళమా, మనం గొప్పవాళ్ళమా, మనం నీతివంతులమా, మనం యథార్థవంతులమా, మనం భక్తిపరులమా ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు. లేకపోతే అందరూ భక్తులే, అందరూ యథార్థవంతులుగానే ఉంటారు. అందుకనే కదా శోధింపబడిన మీదట అంటాడు. సువర్ణం, శోధన, కష్టం, బాధ, అందుకని శ్రమ ఓర్పు నిరీక్షణను మనకి తెలియజేస్తుంది అని. శ్రమల యందు మనం ఏం చేయాలి? ఇప్పుడు అతిశయపడదుము. ఎందుకంటే ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదంటే సిగ్గుపడనివ్వదు. చూసారు, దేవుని యందు మనం నిరీక్షణ ఉంచి బాధల్లో కూడా మనం నిలబడగలిగితే మనం ఎప్పుడు సిగ్గుపడవలసిన పని లేదు. మనుషులు అనుకుంటారు, కానీ మనల్ని దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే ఉన్నతమైన, ఎందుకంటే మనం ఉన్నది మహోన్నతుని చోటని కదా, మనం ఉన్నది మహోన్నతుని దగ్గర కదా, మనం ఉన్నటువంటిది సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని దగ్గర మనం ఉంటే మనకి విరోధి ఎవడు, లేక మనల్ని నాశనం చేసేటువంటిది ఎవడు అనే మాటని ఇక్కడ చెప్పుకుంటున్నాడు. అందుకని ఎన్ని బాధలున్నా భక్తులు అదే చెప్పారు. మనం చెప్పిన 119వ అధ్యాయం 50వ వచనం కీర్తన గ్రంథంలో ఏమంటాడంటే, నీ మాటలు, నీ వాక్యం మనల్ని బ్రతికించేది ఏంటి చెప్పండి? వాక్యం అంటే మాట. బాధల్లో నెమ్మది, మనకి బాధల్లో నెమ్మదినిచ్చేది ఎవరు అనుకుంటున్నారు? వాక్యం అండి. నీకు కష్టం వచ్చిందో వాక్యం చదువు, ఎన్ని విషయాలు తెలుస్తాయో నీకు, ఎన్ని విషయాలు అర్థమవుతాయో నీకు. కానీ నువ్వు ఎప్పుడు చదవని నీ చేత ఎప్పుడు వాక్యం చదివిస్తుందో తెలుసండి, నీకు బాధ వస్తే, నీకు దుఃఖం వస్తే, నీకు వేదన వస్తే, నిన్ను ఎవరు పట్టించుకోనటువంటి అన్ని పట్టించుకుని అన్నీ జరుగుతున్నాయి అనుకోండి, భూమి మీద బలాదూరుగా తిరుగుతావు. నీకు పని ఉండదు, నీకు ఖాళీ ఉండదు, నీకు రెస్ట్ ఉండదు. కానీ అందరూ వదిలేస్తే, అందరూ నిన్ను అసహించుకుంటే, అందరూ నిన్ను పట్టించుకోకపోతే అప్పుడు దైవ గ్రంథాన్ని తీసి దేవుడా ఏంటి నాకు అన్నప్పుడు నీకు ఎన్ని ఓదార్పు మాటలు దేవుడు ఇస్తాడో తెలుసు. అందుకని నీ వాక్యమే నన్ను బ్రతికించాను. అది బాధలలో నెమ్మదినిచ్చేది ఏంటి చెప్పండి? ఇప్పుడు వాక్యం. అందుకని మీకు వాక్యం బ్రతికిస్తుంది మనిషిని, వాక్యమే మనల్ని నడిపిస్తుంది. 22 కీర్తనల గ్రంథము 22:9 వచనంలో, కీర్తనల గ్రంథము 22:9, అది 22:9 అంటే
గర్భము నుండి నీవు నన్ను తీసిదివి కదా, అది గర్భము నుండి నీవు నన్ను తీసిన వాడు నీవే కదా, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడు ఎవడును లేడు, నాకు దూరముగా నుండకుము. ఎవరు చేస్తారు? బాగుంటే అందరూ చేస్తారు, అందరూ చేతులు ఎత్తేస్తారు అందరూ. అందుకని ఇక్కడ భక్తుడు మాట్లాడేటువంటి విషయంలో దావీదు గారు, గర్భము నుండి నన్ను తీసావు. నా తల్లి నాకు జన్మనిచ్చిందని నేను అనుకోవటం లేదు, లేకపోతే నా తండ్రి నాకు జన్మనిచ్చాడు. నువ్వే కదా తండ్రి నన్ను తీసావు, నువ్వే కదా తండ్రి నన్ను నిలబెట్టావు, నువ్వే కదా తండ్రి నన్ను భూమి మీదకు నడిపించినటువంటి వాడవు. నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకేం చేసేవాడు తెలుసా, నమ్మిక పుట్టించావు. జీవితం అంటే ఇదా, బ్రతుకంటే ఇదా, బ్రతుకు పరమార్థం ఇదా అని నీవు నాకు తెలియజేసావు కదా తండ్రి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం ఎవరు? దేవుడు నీవే కదా నాకు ఆధారం. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు. తల్లి కన్నప్పటి నుంచి ఎప్పటి వరకు నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది. ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు కదా, ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నీ మరిచిపోకుండా జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని మరువకుము అంటే అర్థం ఏంటన్నమాట, కృతజ్ఞత. నా చిన్నప్పుడు ఎలా ఉన్నదో, పరిస్థితులు ఎలా ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ వచ్చావు, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. అది చిన్నప్పుడు మాట కాదు, అది ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. కానీ ఇప్పుడు నాకు శ్రమలో ఉన్నాను, ఇప్పుడు నేను ఏది జ్ఞాపకం చేసుకుంటున్నానో తెలుసా, అప్పుడు నువ్వు చేసినటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నువ్వు నాకు దూరం అయిపోక తండ్రి, నువ్వు నాకు దూరం అవ్వకు అని అడుగుతున్నాడు. శ్రమ వస్తే, కష్టం వస్తే దేవుడికి ప్రార్థిస్తే దేవుడు దూరం అవ్వడా? దేవుడు దగ్గర అవుతాడా? అంటే ఇలా ప్రార్థిస్తే ఏం జరుగుతుందో ఒక మాట చూద్దాం. 107వ అధ్యాయం కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 13వ వచనంలో, కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 107వ అధ్యాయము 13వ వచనంలో అంటున్నాడు, కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించారు. అదండి, ఇప్పుడు కష్టకాలంలో మొరపెట్టారు, కష్టకాలంలో అరి మొరపెట్టాడు, కానీ దేవుడు ఆదరించాడు. కష్టకాలంలో నేను మొరపెట్టాను, దేవుడు నన్ను ఆదరించాడు. కష్టకాలంలో ఒకరోజు నువ్వు మొరపెట్టావు, కానీ దేవుడు నిన్ను ఆదరించాడు. మరి ఆదరింపబడితే నువ్వు మర్చిపోయావా దేవుడు చేసినటువంటిది? ఏదో నీకు ఇబ్బంది వచ్చింది, కష్టం వచ్చిందని దేవుడు వదిలేస్తావా? దేవుడి కోసం నువ్వు ఆలోచించేటువంటి పరిస్థితిలో నీకు రావా? కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని రక్షించి విడిపించెను అంటున్నాడు. ఇలా చెప్పుకుంటే అంటున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, వారి కట్లను తెంచేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించి ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుదురుగాక అనేటువంటి మాటను ఇక్కడ మాట్లాడు. దేవుడు చేశాడండి, దేవుడు చేయగలిగినటువంటి సమర్థుడండి. కనుక ఒక తల్లి కంటే, ఒక తండ్రి కంటే, అందుకనే మన వాళ్ళు రాసిన తల్లి కన్నా, తండ్రి కన్నా, ఏంటి బంధుమిత్రుల కన్నా, భార్య కన్నా, స్నేహితుల కన్నా ఎవరు మిన్నా అంటే దేవుడే మిన్నా. అందరూ ప్రేమ కన్నా, ప్రపంచంలో ఉన్న అన్ని ప్రేమల కన్నా తండ్రి అయినటువంటి దేవుని ప్రేమను మించిన ప్రేమ మరొకటి లేదు. అంత గొప్ప దేవుడు మనకుండగా ఎందుకండి మనకి ఆవేదన, ఎందుకండి మనకి బాధ? కానీ శ్రమలు వస్తేనే మనిషి స్వభావం, శ్రమలు వస్తేనే మనిషి దేవుడికి ఎక్కువ ఏం చేస్తాడో తెలుసా, విలువనిస్తాడు. కష్టాలు వస్తేనే. అందుకని దేవుడు మనం బాధపడుతుంటే ఆయన బాధపడుతుంటాడు, కానీ బాధపడుతున్నటువంటి ఆయన మన దగ్గరికి రావటానికి చూస్తాడు. కానీ మనం ఆహ్వానాన్ని పలకాలి. మొదట చెప్పిన, మనం బాధపడితే ఆయన చూచేవాడు కాదు. మరి బాధపడితే చూచేవాడు కానప్పుడు దేవుడు ఎందుకు బాధ పెట్టిస్తున్నాడు మనల్ని? ఓకే కదా. బాధపడితే ఆయన ఏడుస్తే, బాధపడితే ఆయన బాధపడుతుండే, అలా బాధపడుతున్నప్పుడు, బాధ పెడుతుంటే చూడలేనప్పుడు, ఎందుకు బాధను కలిగిస్తున్నప్పుడు దేవుడు దూరంగా ఉన్నాడు అనేటువంటి దాన్ని చూస్తే మనం దేవుని దగ్గరకు రావాలని, దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలని, దేవుడు గురించి దేవుణ్ణి మనం గుర్తు చేసుకోవాలని. అర్థమైందండి?
అప్పుడప్పుడు పిల్లలు వాళ్ళిద్దరూ అక్క చెల్లి ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకోండి, తల్లి అలా చూస్తుంటుంది, మాట్లాడదు. పిల్లలు కదా వాళ్ళిద్దరు ఏదనుకుంటారని. అప్పుడు ఒక కూతురని, అమ్మ నన్ను ఏమంటుందో, రే అప్పుడు ఎందుకు అంటే అప్పుడు వరకు ఎందుకు మాట్లాడలేదు, అమ్మ చూడు అన్న వెంటనే ఏయ్ ఏంటి దాన్ని ఎందుకు కొడుతున్నావు నోర్మి అక్కడ అంటుంది. అంటే అప్పుడు వరకు ఎంటర్ అవ్వలేదా? ఎంటర్ అవ్వలేదు. కారణం తల్లికి తెలుసు, అయినా సరే. అలాగే దేవుడికి తెలుసు, అయినా సరే. అందుకనే దేవుడు మనకి అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో కూడా అదంటాడు, దేవుడు ఎవ్వరికి దూరంగా ఉండేవాడు కాదు, అంతటను అందరి దగ్గర ఆయన అందరిలో ఉన్నవాడు, అందరికీ ఊపిరిని మరి ఆయుష్ను దయచేసినటువంటి వాడు. కనుక ఆయన ఎవరికి దూరంగా ఉండాలని కోరుకునేవాడు కాదు. మరి ఆయన ఏం చేయాలని కోరుకున్నాడంటే మనం ఆయనను తడవలాడి కనుగొందిరేమో అని ఏం చేశాడట, నిర్ణయకాలం అంటే సర్టెన్ టైం, కొంత టైం వరకు రాడు, అప్పుడు వరకు ఎంటర్ అవ్వడు. ఆయన టైం రావాలి, ఆ టైం వచ్చేటంత వరకు నిన్ను పరీక్షలో ఉంచుతాడు. ఆ పరీక్ష అయిపోయిన వెంటనే నీ దగ్గరికి ఎంటర్ అవుతాడు. అప్పుడు ముందున్న దానికంటే మరింత ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుడు చేసిన మేలులను మరిచిపోకూడదు నిత్యము. కానీ నిజంగా అది గుర్తించుకున్నాడు, మనందరికీ ఈ మాటలను జ్ఞాపకం చేశాడు. మరి మన జీవితంలో కూడా దేవుడు నిరంతరం ఎన్నో చేస్తూ ఉన్నాడు. ఇన్ని చేసినటువంటి దేవునికి నిరంతరం, దావీదు గారు అదే కదా అన్నారు, కీర్తన 103లో ఏమంటాడంటే, మరి నా ప్రాణమ యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్నటువంటి సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించము. ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని ఒకటి కాదు. బాధలైతే లెక్కల్లో చెప్పేస్తామండి. మనకి ఎన్ని బాధలు వచ్చినాయి అంటే, అప్పుడు ఇలాగొచ్చింది, ఇప్పుడు ఇలాగొచ్చింది, అప్పుడు అలాగొచ్చింది, ఇప్పుడు ఇలాగొచ్చింది, లెక్కలు ఏమైనా చెప్పాను అనుకోండి, ఎన్ని చెప్తామో. ఒక్కోసారి కోపం వచ్చిందండి, తల్లి నీ చిన్నప్పుడు నేను ఏం చేశాను అనుకోండి, అప్పుడు తర్వాత ఇలా చేశాను, ఆ తర్వాత ఇలా చేశాను, ఆ తర్వాత ఎప్పుడు గుర్తుంచుకుంటాడు మనిషి. ఏంటది? కష్టాలు, బాధలు. మరి మేలుల విషయంలో ఒక మనిషికి మనిషి చేసినప్పుడు ఎన్ని చేసాం అనేటువంటిది గుర్తుంటుందంటే గుర్తుండదు. అందుకే అంటున్నాడు, ఆయన్ని ఎప్పుడు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి జ్ఞాపకం చేసుకోవటం అంటే ఏంటో తెలుసా? ఆయన రక్షణ పాత్ర అనగానే దేవుని వాక్యాన్ని మీరు ప్రజల్లో తెలియచేసే కార్యక్రమాన్ని చేపట్టనన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి ఈరోజు ఈ సందర్భాన్ని బట్టి ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి కుటుంబాన్ని మరి అభినందిస్తూ, మరి అది దేవుని యొక్క వాక్యం అన్నా, దేవుని యొక్క మాటలన్నా ఎంతో ఆశ కలిగినటువంటి వాడుగా, మరి దేవుని పనిలో మాతో సహకారిగా ఉన్నందుకు మేము ఎంతగానో ఆనందపడుతున్నాం. మరి అలాగే వాళ్ళ యొక్క వివాహం కూడా మరి మేము ఇక్కడ చేయడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల గురించి కొంత చింతిస్తున్నాం. మరి ఏదేమైనప్పటికీ కూడా దేవుడు మరి ఆ కుటుంబాన్ని చల్లగా కాపాడాలని, మరి వారు భార్యాభర్తలు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని మరి జీవితాన్ని ముందు కొనసాగించిపోతూ వారి యొక్క బిడ్డను మరి దేవునికి ప్రయోజకుడిగా తీర్చిదిద్దేటువంటి అవకాశం దేవుడు వారికి ఇవ్వాలని మరి మనసారా నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకముందున్నటువంటి మా కన్న తండ్రి, ఇదిగో తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మా సోదరుడు నీ ప్రియకుమారుడు హరిబాబు గారి యొక్క గృహం యొద్ద మేమంతా కలిసి నిన్ను ప్రార్థించడానికి, నిన్ను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి వందనములు. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. మరి వారికి ఇచ్చినటువంటి బిడ్డ విషయంలో మీరెంత మేలు చేశారో అనేటువంటి దాన్ని గుర్తు చేసుకుంటూ, కుమారుడు నీ మాటలు చెప్పించాడు తండ్రి, రావలసినటువంటి ప్రతిఫలాన్ని అనుగ్రహించండి. మరి ముఖ్యంగా తల్లి లేని ఆ బిడ్డను పెంచగలిగేటువంటి జ్ఞానాన్ని మరి వారికి అనుగ్రహించమని, బిడ్డ తింటున్నటువంటి ఆహారంలోను, తాగుతున్నటువంటి పాలలోను, వాడుతున్నటువంటి మందుల్లోనూ, ప్రతి విషయంలోనూ కూడా బిడ్డకు మీరు తోడుగా ఉండి ఆ బిడ్డని ప్రయోజకుడిగా తీర్చిదిద్దమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. అలాగే మరి ఈరోజు మా యొక్క ఆత్మీయ సోదరుడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి మంచి నాయకుడిగా ఉండి ఎంతోమందిని నడిపించేటువంటి, ఎంతోమందికి స్ఫూర్తినిచ్చినటువంటి నాయకుడు జాన్సన్ విక్టర్ గారు. మరి ఆయన పాటల ద్వారా సంగీత సింహగా ప్రపంచాన్ని ఉరువు తొలగించినటువంటి ఆయన యొక్క పేరును మరి కుమారుడికి మేము పెట్టడం జరిగింది. ఆ పేరుకు తగ్గటువంటి వాడుగా మరి బిడ్డ కాగలిగేటువంటి కృపను మీరు అనుగ్రహించమని, అలాగే మరి ఇక్కడ ఇంతవరకు చక్కటి మాటలు తెలియజేసిన సోనరాజు గారిని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనమని, కార్యక్రమాన్ని నడిపించిన డానియల్ రాజు గారిని, వారి కుటుంబాన్ని కాపాడమని,
చీకటనక, భారమనక, దూరమనక వచ్చి నీ బిడ్డలందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోనమని, మేమంతా మా జీవితంలో మీరు చేసినటువంటి మేలులను నిరంతరము కూడా జ్ఞాపకం చేసుకుంటూ, నిరంతరము కూడా నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను గూర్చినటువంటి జ్ఞాన సంగతులు మేము బ్రతుకున్నంతకాలం అనేకులకు తెలియచేయగలిగేటువంటి కృపను మాకందరికీ అనుగ్రహించమని, వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా దీవించమని, తిరిగి మేము ప్రయాణమై వెళుచుండగా క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని అనుగ్రహించమని, మరి ముఖ్యంగా హరికి ఇచ్చినటువంటి మరి తండ్రి గారు మల్లేశ్వరరావు గారిని, వారి యొక్క తల్లి గారిని, వారికి ఇచ్చినటువంటి సోదరుడు మరి కార్తిక్ని, ప్రతి బిడ్డను పేరు పేరుని జ్ఞాపకం చేసుకోనమని, అలాగే కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ అమలాపురం ద్వారా జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలను విస్తృతపరచమని, మమ్ములను ఇంతటి మహాజ్ఞానానికి వారసులుగా చేసిన మా ఆత్మీయ తండ్రి జయశాల్ గారికి ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రసాదించమని క్రీస్తు పెరటి ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన నమ్మిన బిడ్డలకును, మనకును, మరి ముఖ్యంగా మరి కుమారుడు మరి జాన్సన్కును సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ.